శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాల్లో సంపూర్ణంగా సోమవారం. ఈ సోమవారం యందు తారీఖు 9వ తారీఖు. 9 అంటేనే సంఖ్యాశాస్త్రంలో అతి వేగమైన సంఖ్యగా చెప్పబడుతుంది. ఈరోజు ఏ కార్యక్రమాలైనా చాలా సులభంగా చేసుకోగలుగుతారు, అతి వేగంగా వెళ్ళగలుగుతారు. అనేక పనులు విజయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రోజుల్లో ఈరోజు ముఖ్యమైన రోజుగా పూర్తిగా మీకు వివరించబడినది. అలాగే 9 అంటే కుజుడికి ఆధిపత్యమైన నంబర్. అందువల్ల కొంచెం మాటలు కానీ సహనం కానీ పాటించాలి ఈరోజు. ఎందుకంటే మీరు విజయం సాధించుకునే పనుల కోసం వెళ్ళినప్పుడు ఎదుటి వారిని ఎక్కువగా మాటలతో ఇబ్బంది కలిగించుకోకుండా జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా పనులు చేసుకుని రావాలి. ఏ అధికారి అయినా మీ యొక్క ఈరోజు పనుల్లో అడ్డంకులు కొన్ని సృష్టించినా అది మీకే విజయం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మొత్తం కూడితే వచ్చే సంఖ్య మాత్రం 26వ సంఖ్య వస్తుంది. దీనికి 8వ సంఖ్య వస్తుంది. అందువల్ల ఇతరులు కానీ బయట వాళ్ళు కానీ శత్రువులు కానీ కొన్ని విషయాల్లో మనకు ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇతరుల వల్ల మనము ఈరోజు కొద్దిగా ఇబ్బందుల్లో నెట్టడం అవడం జరుగుతుంది. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు 5వ సంఖ్యలో పుట్టిన వారికి తీవ్రంగా ఇబ్బందులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే 8వ తారీఖు పుట్టిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 1వ సంఖ్యకు కానీ అలాగే 6వ సంఖ్యకు కానీ చాలా మిత్ర సంఖ్యలుగా ఉండేవాళ్ళు వీళ్ళు ఈరోజు ప్రశాంతంగా చాలా పనులు చేసుకోవచ్చు, చాలా ముందుకు వెళ్ళచ్చు. అలాగే రాసుల పరంగా చెక్ చేసుకుంటే ఈరోజు ప్రత్యేకమైన రాసుల్లోకి వచ్చేటప్పుడు ఈ సింహరాశికి అధికారం చలాయించుకొని ముందుకు పోవచ్చు. వృశ్చిక రాశికి తిరుగులేని విజయం కలగడానికి అవకాశం ఉంటుంది. ధనుసు మీన రాశులకి మధ్యమంగా ఉంటుంది. కుంభ మకర రాశులకి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే తులారాశికి ఈరోజు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన రోజుగానే ఉండడానికి వృషభ రాశులకు కూడా బలంగా ఉంటుంది. ఇలాగా రాశులకు కూడా ఈరోజు కొద్దిగా నష్టము లాభం అనేది కలుగుతూ ఉన్నది. ఈరోజు ఎక్కువగా మీరు తెల్లటి కానీ సంబంధించినది కానీ నలుపుకు సంబంధించినది మాత్రం వాడకండి. ఎందుకంటే చాలా వరకు ఇబ్బందికరం జరుగుతుంది. ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు నలుపులో కలరు దశువులు వాడడం వల్ల కొంచెం బెటర్ అని. కానీ ఈరోజు మాత్రం వాడకండి, అది ప్రత్యేకంగా నిషేధమైన రోజు. ఈరోజు మీరు ప్రత్యేకంగా చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళగలుగుతుంటారు. అలాగే పాత స్నేహితులతో తత్సమ సంబంధాలు పెంచుకుంటారు. రాజకీయ రంగంని వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాల్లో ప్రేమ చిగురించడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఈవేళ మీకు నచ్చిన వాటిని స్వీకరించడానికి ఇష్టపడుదురు. మీకు నచ్చినట్లు అన్నీ జరిగే విధంగా పోరాడి సాధించుకోమని మనసు మీకు చెప్తుంది. అలాగే వ్యాపారం తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. సోదరి లేదా సోదరులపైన సరే మీకు సవాలుగా నిలిచే అవకాశం ఉంటుంది. ప్రణాళికబద్ధంగా ఉండి సాధనతో కృషి చేయడం ద్వారా మీ విజేతగా నిలుస్తారు. అది కదా 9వ సంఖ్య అంటే అలా ఉంటుంది. అలాగే సౌందర్య ఉత్పత్తుల లేదా అలంకరణ వస్తువులపై ఖర్చు చేయాల్సి రావచ్చు. ప్రేమించిన వ్యక్తి మీకు కోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈవేళ ధనానికి కొరత ఉండదు. పెళ్లి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు నచ్చిన వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు జరుగుతాయి. అతిథులు రాకతో మీకు మరింత సంతోషం కలిగించే రోజుగా చెప్పబడుతుంది. అతి ముఖ్యమైన చిన్న చిన్న విషయాల గురించి గొడవలు సృష్టించకుండా జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇస్తున్నాయి. ఇది ఈరోజు సంఖ్యాశాస్త్ర రీతిగా ఫలితాలు. చాలా చాకచక్యంగా ఈ సంఖ్యాశాస్త్రంగా మనకు మంచి చెడులు రోజులుగా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకమైన రోజు. అందువల్ల మీరు అన్ని కార్యక్రమాలని సిద్ధించుకొని ప్రయత్నాలు చేసుకోవచ్చు.